మీకు ఇన్ని కేసులు పెడుతున్నా అంటే ఏం తప్పు చేయకుండానే కౌశిక్ రెడ్డిపై ఇన్ని కేసులు అవుతాయా? రేవ 100% నా కేసులు ఏమున్నాయి చూడు. అసలు ఒక్క కేసు కూడా అందులో ఎలిజిబుల్ ఉన్న కేసా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మనోజ్ గారు. ఒక్క కేసు కూడా ఇప్పుడు దాదాపుగా 80 కేసులు నా మీద పెట్టిండు. కానీ ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చే వరకు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నీ సజావుగా ఎట్లొస్తాయి, కేసీఆర్ గారు దిగిపోగానే అన్నీ ఎట్లా బంద్ అవుతాయి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రశ్నలు గట్టిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉంటేనే రేవంత్ రెడ్డి గారికి అర్థం కాక నేను గట్టిగా అడుగుతున్నా అనే కేసులు పెట్టో అవమానపరచో ఇబ్బంది పెడితేనో కౌశిక్ రెడ్డి ఊకుంటాడు అనుకుంటున్నాను. కానీ రేవంత్ రెడ్డికి తెలియని ముచ్చట ఏంటంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ్మున్నే కావచ్చు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంత సాఫ్ట్ అయితే కౌశిక్ రెడ్డి కాదు. అంటే ఇంకా ఏడు చెరువుల నీళ్లు తాగిస్తారు రేవంత్ రెడ్డి గారికి, అది మాత్రం ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వాడుతున్నారా? నేను ఏనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు నేను వాడుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి అన్నం పెట్టినోనికి సున్నం పెట్టేది రేవంత్ రెడ్డి గారి నైజాం అయిపోయింది. ఇలా ఆనాడు కేసీఆర్ గారు రాజకీయాలకి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వస్తే కేసీఆర్ గారిని మోసం చేసిండు. అన్నం పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మోసం చేసిండు. ఇలా సాయం చేసిన కౌశిక్ రెడ్డిని మోసం చేసిండు. ఇలా నమ్మి ప్రజలు ఓటేసినా ఇలా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఆయనను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చు పెట్టిండనంటే పబ్లిక్ డిసైడ్ చేయాలి కదా. మన జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 2900 వార్డులు పైచిలుకు ఉంటే 1600-1700 వార్డులు పైచిలుకు సుమారు కాంగ్రెస్ గెలిచింది. డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే మీరు 2.5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తే హుజరాబాద్ ప్రజలు మీకు పట్టం కట్టిన దాటి నుంచి సడన్గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయి హుజరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్కి అప్పగించి జమ్మికుంట మున్సిపాలిటీ బీఆర్ఎస్ స్టేజ్ ఎక్కించుకుంది. 107 గ్రామ పంచాయతీలు నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు. 107 గ్రామ పంచాయతీలో మెజారిటీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచినాం. ఇంత కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాలికి గజ్జగట్టుకొని ఈటల రాజేందర్ ఊరూరు తిరిగిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆర్ గారే కావాలి అని మాకు మ్యాక్సిమం సర్పంచ్లు గెలిపించారు. మొన్న అయిన 2 మున్సిపాలిటీలలో కూడా జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హుజరాబాద్ మున్సిపాలిటీ కూడా నైతికంగా మేము గెలిచినట్టే వాళ్ళు గెలిచింది కాదు. ఎందుకు చెప్తున్నా మీకంటే ఇవాళ 30,000 మంది ఓటర్ల మ్యాండేట్ హుజరాబాద్ పట్టణంలో ఫిబ్రవరి 11th నాడు పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత అవి స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీల్ చేసారు. ఒకటే రోజు టైంలో కీజు పోయినాయి అని చెప్పి స్ట్రాంగ్ రూమ్ కీజ్ పోయినాయి అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ చేసి గడ్డపారలతోని ఆ స్ట్రాంగ్ రూమ్ని పగలగొట్టి తీసుకొని వచ్చిండ్రు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు 7th వార్డు హుజరాబాద్లో 7th వార్డు కౌంటింగ్ అవుతుంది. 7th వార్డు దగ్గరికి 4th వార్డు డబ్బాలు తీసుకొని వచ్చారు. 4th వార్డు కౌంటింగ్ అవుతుంటే 17th వార్డు డబ్బాలు పోయినాయి ఆడికి. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చింది? ఖచ్చితంగా వీళ్ళు ఆడ ఓట్లు గుద్దుకున్నారు, ఆడ డిస్టర్బెన్స్ చేసిండ్రు. ఒకటే రోజులో 1 డే టైంలోనే కీజ్ పోతాయి మనోజ్. 1 డేలో కీజ్ ఎట్లా పోతాయి మనోజ్? ఆ 1 డేలో కీజ్ పోయినా మరి పొడగొట్టిన ఆఫీసర్ మీద ఎలాడదాకా సస్పెండ్ చేసిర్రా? నిజంగానే అదే చేయాలనుకుంటే జమ్మికుంట కూడా చేసేవాళ్ళు కదా. జమ్మికుంటను వదిలేసి హుజరాబాద్ చేయాల్సిన అవసరం ఉంది. అనుమానాలకి ఫస్ట్ మీకు ఒక్కటే చెప్తున్నా, నేను ఒక్కటే రీజన్ అడుగుతున్నాను. నేను అనుమానాలకు కాదు, నేను ఉన్న ప్రాక్టికల్ పాయింట్ అడుగుతున్నాను. అయినా ఆడ మెజారిటీ కౌన్సిలర్స్ ఓటింగు మీరు అన్నీ తీస్తే ఓవరాల్గా నేను బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ పడ్డది 2 మున్సిపల్ కౌంట్ చేసిన. కానీ ఇప్పుడు మీరు ఈ తాళం అనేది ఎట్లా పోతుంది అనేది వాళ్ళు జవాబు చెప్పాలి, నేను కాదు కదా. తాళం అనేది ఎట్లా పోతుంది స్ట్రాంగ్ రూమ్ నుంచి? తాళంని ఎట్లా పగలగొడతారు? పగలగొట్టే టైంలో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఆఫ్ చేసినట్టు? ఇవి ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పాలి, నేను జవాబు చెప్పేది కాదు. మధు ఒక క్వశ్చన్ అడుగుతాను. జనరల్గా మున్సిపల్ కానీ సర్పంచ్ కానీ వచ్చేటువంటి ఎలక్షన్స్ కానీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు రాజకీయ పార్టీ నాయకులు. మీరు కూడా చేస్తున్నారు, అంతవరకు ఓకే. మీరు చేస్తున్నటువంటి బిగ్ ఎలిగేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి మీద చేస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్. ఇందాకనే అన్నారు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతాడు. ఆయనేమో నేను కానిస్టేబుల్ కొడుకుని ఎక్కుకుంటొచ్చినా తొక్కుకుంటొచ్చినా నల్లమల్ల బిడ్డని ఈడి దాకా వచ్చినా ఒక్కనే చదువు లేకున్నా కూడా ఇంగ్లీష్ రాకున్నా కూడా ఆయన స్టేట్మెంట్ చేస్తే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినాను. ఎవరు అన్నం పెట్టారు రేవంత్ రెడ్డికి? ఆయన ఎవరికి సున్నం పెట్టి? నీకు వెరీ క్లియర్గా చెప్పిన నీకు మధు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సహకారం చేసింది నేనే. కేసీఆర్ గారేమో ఆయన రాజకీయాలకు తీసుకొని వస్తే కేసీఆర్ గారిని మోసం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నం పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మోసం చేసిండు. సాయం చేసిన కౌశిక్ రెడ్డికి మోసం చేసిండు. మోసం అంటే ఏ మోసం? మీకు జరిగిన మోసం ఏంది? మీకు మోసం అంటారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తనకి కోఆర్డినేషన్లో పూర్తి కోఆర్డినేషన్ కాంప్రమైజ్ చేసింది నేనే. రాహుల్ గాంధీ ఆఫీస్లో ఢిల్లీలో వర్కౌట్ చేసింది నేనే. సోనియా గాంధీ గారి ఆఫీస్లో ఢిల్లీలో వర్కౌట్ చేసింది నేనే. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆఫీస్లో వర్కౌట్ చేసింది నేనే. ఇది నేను చెప్పుడు కాదు, స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో కూడా బయట పెట్టినా, మీరు ఆ వీడియో కూడా చూసిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి నోటనే నేను ఏం సాయం చేసినో రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు చెప్పింది ప్రసాద్ గారు జస్ట్ 5-10%, ఇంకా 90% సినిమా ఆయన చెప్పలేదు. అయితే ఆయన నాకేం మోసం చేసిరని మీరు అడిగారు కదా. నాకేం మోసం చేసిందంటే 2021 బై ఎలక్షన్స్లో ఇలా బై ఎలక్షన్స్ వచ్చిన నాడు ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ 25 కోట్ల రూపాయలు ఈటల రాజేందర్ గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇవ్వద్దు అని ఆ రోజు నన్ను మోసం చేసిండు. ఆయనకి సాయం చేసింది నేనైతే నా గొంతు కోసి రాజేందర్కి సాయం చేయాలనుకొని రేవంత్ రెడ్డి గారు ఆనాడు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు అనుకొని ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉండుకుంటూ ప్రసాద్ గారు ఇలా బీజేపీ పార్టీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పిండంటేనే అమ్ముడు పోయినట్టే. అది క్లియర్ ఎవిడెన్స్, అమ్ముడు పోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాటజీగా ప్లాన్ చేశారు ప్రసాద్ గారు. ఇలా నేను చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్నా, మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలు కూడా చూడాలి. రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాటజీగా ఏం ఆలోచన చేసిందంటే, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉంటే, ఇలా వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఇలా ముఖ్యమంత్రి రేపు ఫ్యూచర్లో ఆయన కాలేడు అనేది ఆయన క్లారిటీగా తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరు అన్నదమ్ముల్ని విడదీస్తేనే నేను ముఖ్యమంత్రి అవుతా అనుకుని ఒక స్ట్రాటజీ యూజ్ చేసుకొని